హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జేవిఎస్ ఎడ్యుకేషన్ ఛానల్. ఈరోజు అయితే మనము 6వ తరగతి సోషల్ కంటెంట్ నుంచి 6వ పాఠమైన తొలి నాగరికతలు అన్న పాఠ్యాంశం యొక్క ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అంటే ఎగ్జామ్ పాయింట్లో ఇవి ఖచ్చితంగా వస్తాయి అని మనకు అనిపిస్తుంది కదా, అవి అనమాట. టెక్స్ట్ బుక్ అయితే అంత ఇంపార్టెంటే. ఓకే, ఇంకా అదర్వైజ్ డైలీ ఎగ్జామ్స్ రాయాలనుకునే వాళ్ళు మన టెలిగ్రామ్లో సెర్చ్ చేస్తే జేవిఎస్ ఎడ్యుకేషన్ ఛానల్లో డైలీ ఎగ్జామ్స్ అయితే జరుగుతున్నాయి. రాయాలనుకునే వాళ్ళు రాసుకోండి ఫ్రీగానే. ఓకే, 19వ శతాబ్దం వరకు భారతదేశ చరిత్ర వేదకాలంలోనే ప్రారంభమైంది నమ్మేవారు. 19వ శతాబ్దం వరకు మన భారతదేశ చరిత్ర వేదకాలంలోనే ప్రారంభమైందని నమ్మేవారు. కానీ మనకు తవ్వకాల వల్ల 1920 సంవత్సరంలో మొహంజోదారో హరప్ప ప్రాంతాల్లో జరిపిన తవ్వకాల వల్ల మన దేశ చరిత్ర 2000 సంవత్సరాల క్రితమే ప్రారంభమైనట్లు తెలిసింది. 19వ శతాబ్దం వరకు మనం ఏమని నమ్మామంటే వేదకాలంలోని భారతదేశంలో వేదకాలంతోనే మన భారతదేశ చరిత్ర ప్రారంభమైందని నమ్మేవారు. 1920 సంవత్సరంలో హరప్ప మొహంజోదారో ప్రాంతాలు, ఏ ప్రాంతాలు అంటే హరప్ప మొహంజోదారో ప్రాంతాలు జరిపిన తవ్వకాల వల్ల మన దేశ చరిత్ర 2000 సంవత్సరాల క్రితం ప్రారంభమైనట్టు తెలుస్తుందన్నమాట. సింధు నది, గగ్గర్, హాంక్రా నది ప్రాంతంలో సింధు లోయ నాగరికత వికసించింది. మన సింధు నది మరియు గగ్గర్, హంక్రా నది ప్రాంతాల్లోనే ఏ నాగరికత వికసించింది అంటే మనకు సింధు లోయ నాగరికత వికసించింది. హరప్ప నాగరికత వచ్చేసి భారత్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ దేశాల్లో బయలుపడింది. హరప్ప నాగరికత భారత్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ అంటే ఇక్కడ 3 దేశాలు మనకు సరిహద్దుగానే ఉన్నాయి కాబట్టి ఈ 3 దేశాలు మనకు హరప్ప నాగరికత బయలుపడింది. భారతదేశంలో హరప్ప నాగరికత బయలుపడిన రాష్ట్రాలు మన దేశంలో వచ్చేసి హరప్ప నాగరికత ఎక్కడెక్కడ ఏ రాష్ట్రాల్లో బయలుపడింది అంటే పంజాబ్, ఇవి ఇంపార్టెంట్ చూడండి, పంజాబ్, హర్యానా, గుజరాత్, రాజస్థాన్, మహారాష్ట్ర. పంజాబు, హర్యానా, గుజరాత్, రాజస్థాన్, మహారాష్ట్ర. పంజాబ్, హర్యానా, గుజరాత్, రాజస్థాన్, మహారాష్ట్ర. పై రాష్ట్రాల్లో మొత్తం 1500 ప్రదేశాలలో బయలుపడిందంట. పై రాష్ట్రాలు ఉంటే 5 రాష్ట్రాల్లో మనకు 1500 ప్రదేశాల్లో బయలుపడింది. అంటే ఇప్పుడు చూడండి, హరప్ప నాగరికత మన రాష్ట్రంలో అయితే బయలుపడలేదు, అయితే గుర్తుపెట్టుకోండి. పాకిస్తాన్లోని పంజాబ్, సింధు, బెల్చిస్తాన్ ప్రాంతాల్లో కూడా హరప్ప నాగరికత బయలుపడింది. పాకిస్తాన్ ఇక్కడ తీసుకున్నాం కదా, అక్కడ పాకిస్తాన్లో కూడా పంజాబ్, సింధు, బెల్చిస్తాన్ ప్రాంతాలు, ఈ బెల్చిస్తాను, సింధు, పంజాబ్ ఈ ప్రాంతాలు పాకిస్తాన్లో ఉన్నాయని చెప్తున్నారు కాబట్టి పంజాబ్, సింధు, బెల్చిస్తాన్ ప్రాంతాల్లో కూడా హరప్ప నాగరికత అనేది బయలుపడింది అనమాట. ఓకే, పాకిస్తాన్లోని పంజాబ్, సింధు, బెల్చిస్తాన్ ప్రాంతాల్లో హరప్ప నాగరికత బయలుపడింది. హరప్ప నాగరికత క్రీస్తు పూర్వం 2500 సంవత్సరాల నుండి 1700 సంవత్సరాల మధ్య వికసించింది. క్రీస్తు శకం అంటారు, క్రీస్తు పూర్వం అంటున్నారు, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ 2500 సంవత్సరాల నుండి 1700 సంవత్సరాల మధ్య వికసించింది. హరప్ప నాగరికత ఏ సంవత్సరాల మధ్య వికసించింది అంటే క్రీస్తు పూర్వం 2500 సంవత్సరాల నుండి 1700 సంవత్సరాల మధ్య వికసించింది. హరప్ప నాగరికత కాలం నాటి నగరాలన్నీ ప్రణాళికాబద్ధంగా నిర్మించబడ్డాయి అన్నమాట. ప్రణాళికాబద్ధంగా అంటే మనకు ఒక ఆర్డర్ వైజ్గా అనమాట, అంటే ఎట్లా పడితే అలా కాకుండా ఒక లైన్ వైజ్గా అట్లా నిర్మించబడ్డాయి అనమాట. హరప్ప కాలంలో నగరాలకు రక్షణ కోటలు, రహదారులుగా ఉండేవి. హరప్ప కాలంలో పట్టణాలు విశాలమైన రహదారులు కూడా ఉండేవి. మొహంజోదారోలో గొప్ప స్నానవాటిక ఉంది. స్నానవాటిక ఎక్కడ కలదు మన బిట్ హరప్పలో స్నానవాటిక ఎక్కడ కలదంటే మొహంజోదారోలో గొప్ప స్నానవాటిక కలదు. హరప్ప కాలంలో పట్టణాలు విశాలమైన రహదారులు ఉండేవి. హరప్పగం నగరాలకు రక్షణ కోటలు ఉండేవి, ప్రణాళికాబద్ధంగా నిర్మించబడ్డాయి. ఈ స్నానవాటికు ఎన్ని వైపుల గదులు ఉన్నాయి ఇక్కడ అడిగిన బిట్టు చూడండి. మొన్నటిలో 4 వైపుల గదులు కలవు, అక్కడ మాత్రం 5 వైపుల గదులు కలవు. సరైనది సరికాంది అడిగాడు. 4 వైపుల గదులు కలవు. హరప్ప నగరంలో 6 పెద్ద ధాన్యాగారాలు మరియు కార్మిక నివాస సముదాయాలు కలవు. ఎన్ని పెద్ద ధాన్యాగారాలు అంటే 6. లోతాల అతిపెద్ద నౌకాశ్రయం కలదు. నౌకాశ్రయం ఎక్కడ కలదు? మొహంజోదారోలోనా, లోతాల్లోనా, హరప్పలోనా, సింధులోన, బెల్చిస్తాన్లో అడుగుతున్నమాట. లోతాల్లో అతిపెద్ద నౌకాశ్రయం కలదు. హరప్ప నగరంలో 6 పెద్ద ధాన్యాగారాలు, ఎన్ని అంటే 6. హరప్ప నగరంలో 6 పెద్ద ధాన్యాగారాలు, కార్మికుల యొక్క నివాసాలు కూడా బయలుపడినాయి అన్నమాట. నెక్స్ట్ చూడండి, హరప్ప కాలంలో ప్రణాళికాబద్ధమైన భూగర్భ మురుగునీటి పారుదల వ్యవస్థ ఉండేది.
హరప్ప కాలంలో ప్రణాళికాబద్ధమైన భూగర్భ మురుగునీటి పారుదల వ్యవస్థ అప్పట్లోనే చూడండి. హరప్ప కాలంలోనే ప్రణాళికాబద్ధమైన నగరాలతో పాటు కట్టడాలతో పాటు భూగర్భ మురుగునీటి వ్యవస్థ కూడా ఉండేది. సింధు ప్రజలు పరిశుభ్రతకు మరియు ప్రజా ఆరోగ్యానికి ప్రాముఖ్యత ఇచ్చేవారు. పరిశుభ్రత, ప్రజారోగ్యం. హరప్ప ప్రజలు ఎండిన కాల్చిన ఇటుకలతో ఇల్లు నిర్మించేవారు. రాళ్లతోనే, ఇటుకలతోనే, ఇసుకతోనే అన్ని అడుగుతారు. మనకు మాత్రం ఎండిన కాల్చిన ఇటుకలతో. హరప్ప ప్రజలు ఎన్నంతస్తుల భవనాలు, ఇది కూడా అడిగారు, సరైనది సరికాదు. దాంట్లో 2 అంతస్తుల భవనాలు, అప్పుడు 3 అంతస్తులను ఇస్తారు, 4 అంతస్తులు ఇస్తారు. హరప్ప ప్రజలు ఎన్ని అంతస్తుల భవనాలు కూడా నిర్మించుకునేవారంటే 2 అంతస్తుల భవనాలు. హరప్ప కాలంలో ప్రతి ఇంటికి ఒక బావి మరియు స్నానాల గది ఉండేది. హరప్ప కాలంలో ప్రతి ఇంటికి కంపల్సరీ ఉండేది ఏది? బాత్రూమా? అలా అడుగుతాడు అనమాట. ఒక బావి, స్నానాల గది అని గుర్తుపెట్టుకోవాలి. హరప్ప ప్రజలు ఇంటిలోని వ్యర్థాలను పైపుల ద్వారా ప్రధాన మురుగు కాలువలోకి పంపేవారు. ఇక్కడ చెప్పారు కదా, ప్రణాళికాబద్ధ మురుగునీటి వ్యవస్థ ఉందంటే అది ఎలా ఉందంటే పైపుల ద్వారా ప్రధాన మురుగు కాలువలోకి పంపారు. ఇప్పుడులాగా డ్రైనేజీ ఉందన్నమాట అప్పట్లోనే. హరప్ప కాలంలో ప్రధాన వృత్తులు పత్తి మరియు నూలు వస్త్రాలు నేయడం ప్రధాన వృత్తి. చూడండి, ప్రధాన వృత్తి హరప్ప కాలంలో ప్రధాన వృత్తులు వచ్చేసి పత్తి మరియు నూలు వస్త్రాలు నేయడం. పత్తి అంటే ప్రధాన వృత్తి, పత్తి అంటే వ్యవసాయం అనే కదా. పత్తిని మొట్టమొదట పండించింది హరప్ప ప్రజలు. తర్వాత హరప్ప ప్రజలు మరొక ముఖ్య వృత్తి ఏంటంటే కాల్చిన ఇటుకలను తయారు చేయడం. కాల్చిన ఇటుకలను కూడా తయారు చేయడం వాళ్ళ యొక్క ముఖ్య వృత్తి అనమాట. సింధు ప్రజలు అరేబియా సముద్రంలో లోతైన నౌకాశ్రయం ద్వారా మెసపటోనియా, ఈజిప్ట్, ఇరాన్ దేశాలతో వ్యాపారం చేసేవారు. సింధు ప్రజలు అరేబియా సముద్రంలోని లోతాల నౌకాశ్రయం, లోతాల్లో ఒక పెద్ద నౌకాశ్రయం ఉంది, చదువుకున్నాం కదా ఇంతకుముందు. సింధు ప్రజలు వచ్చేసి మనకు అరేబియా సముద్రంలో లోతాల నౌకాశ్రయం ద్వారా మెసపటోనియా, ఈజిప్ట్, ఇరాన్ దేశాలతో వ్యాపారం చేసేవారు. ఏ దేశాలతో అంటే మెసపటోనియా, ఈజిప్ట్, ఇరాన్. ఇక్కడ చూడండి, మెసపటోనియా, ఈజిప్ట్ ఎవరైనా గుర్తుపెట్టింది, కానీ ఇరాన్ ప్లేస్లో ఏమి ఇస్తున్నాడు అంటే మనకు ఆప్షన్లో ఇరాక్ ఇస్తున్నాడు అనమాట. చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంది. సింధు ప్రజలు అరేబియా సముద్రంలోని, ఏ సముద్రం ఇక్కడ సముద్రం గుర్తుపెట్టుకోవాలి, అరేబియా సముద్రంలోని లోతల అవకాశం ద్వారా మెసపటోనియా, ఈజిప్ట్, ఇరాన్ దేశాలతో వ్యాపారం చేసేవారు. హరప్ప కాలంలో స్త్రీల యొక్క అలంకరణ సామాగ్రి చూడండి. ఇక్కడ అలంకరణ సామాగ్రి మనకు ఆప్షన్లో ఇచ్చేటప్పుడు మనము అంతగా గుర్తుపెట్టుకుని చదవం కాబట్టి కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఒకసారి చూడండి. కంఠాభరణం అంటే ఫస్ట్ గొంతు నుంచి స్టార్ట్ అవుతుంది. కంఠాభరణం, మోచేతి ఆభరణాలు, చేతి వేళ్లకు రింగులు, గాజులు, చెవి రింగులు, ముక్కు పొడుగులు అన్నీ ఉన్నాయండి ఇప్పుడు ఉండేవి. కానీ కంఠాభరణం అంటే నెక్లెస్, మనం ఇప్పుడు వేసుకునేది నెక్లెస్. కానీ అప్పట్లో ఏమంటున్నారు, కంఠాభరణాలు అంటున్నారు. మోచేతి ఆభరణాలు, ఈ మోచేతి ఆభరణాలు అయితే ఇప్పుడు ధరించడం లేదండి మన వాళ్ళు చాలా వరకు. కానీ చేతి వేళ్లకు రింగులు పెడుతున్నాం, ముక్కు పొడకలు, చెవి రింగులు, గాజు ఇవన్నీ ఇప్పట్లో ఉండేవి. ఇంకా మనం గుర్తుపెట్టుకోవాల్సిన కంఠాభరణం అనే పదాన్ని, మోచేతి ఆభరణాలని. హరప్పకంలో పురుషులు కూడా అలంకరణ పట్ల శ్రద్ధ వహించేవారు. ఇది కూడా ఆశ్చర్యమే. పురుషులు కూడా అలంకరణ పట్ల శ్రద్ధ వహించేవారు. హరప్ప కాలం నాటి స్త్రీలకు పరిమళ ద్రవ్యాల గురించి తెలుసు. అలాగే వాళ్ళకి స్త్రీలకు, పురుషులకు కాదు, స్త్రీలకైతే పరిమళ ద్రవ్యాల గురించి తెలుసు అనమాట. నెక్స్ట్ వచ్చేసి సింధు ప్రజలు పండించిన పంటలు వచ్చేసి మనకి ఇక్కడ గోధుమ, బార్లీ, ఆముదాలు, బఠానీ, కాయధాన్యాలు. గోధుమ, బార్లీ, ఆముదాలు, బఠానీలు, కాయధాన్యాలు అనమాట. కాయధాన్యాలు గోధుమ, బార్లీ, ఆముదాలు, బఠానీలు, కాయధాన్యాలు ఇవి మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకు సింధు ప్రజల వినోదాలు. సింధు ప్రజల నాట్యము, చదరంగం, సంగీతం, గోళీలు, పాచికలు. సింధు ప్రజల వినోదాలు వచ్చేసి నాట్యము, చదరంగం, సంగీతం, గోళీలు, పాచికలు. సింధు ప్రజల ప్రధాన వినోదం వచ్చేసి ఎద్దుల పోటీలు. ఇక్కడ నాట్యము, చదరంగము, సంగీతం, గోళీలు, పాచికలు. సింధు కాలం నాటి పిల్లలు బొమ్మలు, ఎద్దుల బండి బొమ్మలతో ఆడుకునేవారు. చిన్నపిల్లల గురించి చెప్తున్నారు ఇక్కడ. సింధు కాలం నాటి పిల్లలు బొమ్మలు, ఎద్దుల బండి బొమ్మలతో ఆడుకునేవారు. సింధు ప్రజల ప్రధాన వినోదం ఎద్దుల పోటీలు, నాట్యం, చదరంగం, సంగీతం, గోళీలు, పాచికలు. సింధు ప్రజల నైపుణ్యాలు వచ్చేసి చిన్న అమ్మతల్లి బొమ్మలు తయారు చేసేవారు. నాట్యగత విగ్రహం, గడ్డం పూజారి, రాతి విగ్రహాలు బయటపడ్డాయి. ఇక్కడ సింధు ప్రజల నైపుణ్యాలు చూడండి. చిన్న అమ్మతల్లి బొమ్మలు తయారు చేసేవారు వాళ్ళు. అలాగే నాట్యగత విగ్రహము, గడ్డం గల పూజారి, రాతి విగ్రహాలు కూడా అక్కడ మనకు బయటపడ్డాయి. అంటే వాళ్ళు ఆ విగ్రహాలను చేశారని ఇక్కడ వాళ్ళ యొక్క నైపుణ్యం అనమాట. నాట్యగత విగ్రహం, గడ్డం పూజారి, చిన్న అమ్మతల్లి బొమ్మలు. తర్వాత వారి ప్రధాన వినోదం ఎద్దుల పోటీలు. కాలం నాటి పిల్లలు ఎద్దుల బొమ్మలు, ఎద్దుల బండిలతో ఆడుకునేవారు. సింధు ప్రజల ప్రధాన వినోదాలు వచ్చేసి నాట్యము, చదరంగం, సంగీతం. ఇప్పుడు నాట్యం అంటే డ్యాన్స్, సంగీతం అంటే సాంగ్స్. ఇప్పుడు కూడా ఉన్నాయి కదండి ఇవి. ఇంకా చెస్ ఆడుతున్నాం మనం కూడా. గోళీల ఆటలు ఇప్పుడే మర్చిపోయినారనుకోండి, ఇంతకుముందు అయితే ఉండేవి. ఇంకా పాచికలాట. ఓకే, ఇవన్నీ సింధు ప్రజల వినోదాలు. తర్వాత వచ్చేసి ప్రజల మతం గురించి మాట్లాడుకున్నట్టయితే పశుపతి అమ్మతల్లిని పూజించేవారు. పశుపతి అంటే శివుడు అండి. పశుపతి అమ్మతల్లిని పూజించేవారు.
పశుపతి అమ్మ తల్లిని పూజించేవారు. వేప చెట్టు రావి చెట్టును పూజించేవారు. వేప చెట్టు రావి చెట్టును పూజించేవారు. భూమి, నీరు, ఆకాశం, అగ్ని, వాయువును పూజించేవారు. స్వస్తి గుర్తును సాధారణంగా ఉపయోగించేవారు. కాళీబంగన్ లోతాలు ప్రాంతాలలో అగ్నిపెట్టికలు ఉండేవి. అగ్నిపెట్టికలు అనగా యజ్ఞవాటికలు, అంటే అప్పుడులో వాళ్ళు యజ్ఞాలు చేస్తారనమాట. కాళీబంగన్ లోతాలు ఏ ప్రాంతాల్లో అగ్నిపెట్టికలు ఉండేవి? కాళీబంగన్ లోతాల్లో. ప్రామాణికమైన కొలతలు మొట్టమొదటి ఉపయోగించిన వారు హరప్ప ప్రజలు. హరప్ప ప్రజలు తూనికల కొలతలను ఇంకా ఏ దేశాల వాళ్ళు అంగీకరించారంటే మనకు పర్షియా, మధ్య ఆసియా దేశాల ప్రజలు కూడా ఉపయోగించారు. హరప్ప ప్రజలు తూనికలు కొలతలను ఏ దేశాల వాళ్ళు అంటే పర్షియా, మధ్య ఆసియా, ఇక్కడ ఉత్తర ఆసియానా దక్షిణాసియానా ఇచ్చి చంపుతున్నాడు ఆప్షన్లో. పర్షియా, మధ్య ఆసియా దేశాల్లో ఉపయోగించేవారు. హరప్ప ప్రజల కొలతలను పర్షియా, మధ్య ఆసియా దేశాల్లో కూడా ఉపయోగించేవారు అనమాట. వేప చెట్టు రావి చెట్టు మనం గుర్తుపెట్టుకోవాల్సింది. తర్వాత భూమి, నీరు, అగ్ని, ఆకాశం. ఇంకా వాళ్ళ ప్రధాన వినోదం ఎద్దుల పోటీలు అనమాట. నెక్స్ట్ సింధు ప్రజలు ఉపయోగించే లోహాలు వచ్చేసి రాగి, బంగారం, వెండి, ఇత్తడి. ఫస్ట్ రాగి అండి. రాగి, బంగారము, వెండి, ఇత్తడి. ఇప్పుడు కూడా ఇవన్నీ ఉపయోగిస్తాను. సింధు ప్రజలు ఆ కాలంలోనే ఇవన్నీ ఉపయోగించారు. రాగి, బంగారం, వెండి, ఇత్తడి. తర్వాత సింధు ప్రజలు చేతి వృత్తులు, తాపి పని చేసుకునేవారు. చేనేత పని, ఎందుకంటే వాళ్ళు ఒక ప్రణాళికబద్ధంగా కోటను కడుతున్నారంటే వాళ్ళకి ఖచ్చితంగా పని రావాలి కదా. తాపి పని, చేనేత పని, నూలు వడుకుట, అంటే పత్తి పండిస్తున్నారు కాబట్టి నూలు వడుకుతున్నారు. రాగి దొరుకుతుంది కాబట్టి వాళ్ళు ఉపయోగించారు కాబట్టి రాగి పాత్రలు తయారు చేసుకుంటున్నారు. కుండల తయారీ కూడా ఉంది. తాపి పని, చేనేత పని, నూలు వడుకుట, రాగి పాత్రల తయారీ, కుండల తయారీ. సింధు నాగరికతకు సమకాలమైన నాగరికతలు ఏవి ఉన్నాయి అంటే మెసపటోనియా నాగరికత, ఈజిప్ట్ నాగరికత, చైనా నాగరికత. మన సింధు నాగరికతకు అదే కాలంలో విస్తరించిన మిగిలిన నాగరికతలు ఏవి అంటున్నారంటే మెసపటోనియా నాగరికత, ఈజిప్ట్ నాగరికత, చైనా నాగరికత. మెసపటోనియా, ఈజిప్ట్, చైనా. మెసపటోనియా నాగరికతను యూఫ్రటీస్, టైగ్రిస్ నదుల మధ్య వికసించింది. ఈ మెసపటోనియా నాగరికత గురించి మాట్లాడుకున్నట్టయితే యూఫ్రటీస్, టైగ్రిస్ నదుల మధ్య వికసించింది. అదేవిధంగా యూఫ్రటీస్, టైగ్రిస్ నదులు వరదలు ఎప్పుడు వస్తాయో ఊహించలేము. మెసపటోనియా నాగరికతకు సహసిద్ధమైన అవరోధాలు లేవు. మన మెసపటోనియా నాగరికతకు సహసిద్ధమైన అవరోధాలు లేవు అని ఇక్కడ మెసపటోనియా నాగరికత గురించి చెప్తున్నాడు అనమాట. అదేవిధంగా మెసపటోనియా నాగరికతకు సహజ వనరులు పరిమితంగా ఉండేవి. సహజ వనరులు అంటే మనకి ఇట్లా నీరు లభించేవి, సహజంగా ఉండేవి అనమాట. తర్వాత నాగరికతకు రాజులు పరిపాలించే స్వతంత్ర నగర రాజ్యాలు లేవు. మెసపటోనియా నాగరికతలో రాజులు పరిపాలించే స్వతంత్ర నాగరికత రాజ్యాలు లేవు. మెసపటోనియా నాగరికతలో నగర రాజ్యాల ఏకీకరణ వల్ల తొలి సామ్రాజ్యాలు ఏర్పడ్డాయి. నగర రాజ్యాల ఏకీకరణ వల్ల తొలి సామ్రాజ్యాలు ఏర్పడ్డాయి. మెసపటోనియా నాగరికత యొక్క లిపి క్యూనిఫారం. మెసపటోనియా గురించి మాట్లాడుతున్నాం ఇక్కడ. క్యూనిఫారం మెసపటోనియా నాగరికతని కాంస్యాన్ని ఎక్కువగా ఉపయోగించేవారు. వాళ్ళు కాంస్యాన్ని ఎక్కువగా ఉపయోగించారు. ఎవరు? మెసపటోనియా నాగరికత ప్రజలు కాంస్యాన్ని ఎక్కువ ఉపయోగించారు. సింధు నాగరికత, సమకాల నాగరికత అని మెసపటోనియా గురించి మాట్లాడుకున్నాము. తర్వాత వచ్చేసి మనకు మెసపటోనియా నాగరికతలో చక్రం, తెరచాప, నాగలిని ఉపయోగించేవారు. మెసపటోనియా నాగరికతలో మంచినీటి వ్యవస్థ ఉండేది. తర్వాత ఈజిప్ట్ కూడా మనతో పాటే చెప్పారు కాబట్టి ఈజిప్ట్ గురించి మాట్లాడుకుంటే ఈజిప్ట్ నాగరికత నైల్ నది పరివాహక ప్రాంతంలో వికసించింది. నైల్ నది వరదలను ఊహించవచ్చు. నైల్ నదికి ఎప్పుడు కూడా వరదలు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, అంటే వరదలు రావచ్చు అని ఎక్స్పెక్ట్ చేస్తారనమాట. ఇక ఈజిప్ట్ నాగరికతకు ఎడారులు సహజ అవరోధాలుగా ఉన్నాయి. ఈ మెసపటోనియాకేమో అసలు పరిమితంగా వనరులు ఉన్నాయి, కానీ ఈజిప్ట్కి ఏమో సహజంగానే ఎడారులు అవరోధంగా ఉన్నాయన్నమాట. నైలు నది సహజ వాణిజ్య రహదారికి ఉపయోగపడేది. నైలు నది అనేది మనకు వాణిజ్యంగా ఉపయోగపడేది. ఈజిప్ట్లో పారో అనే రాజులు దేవునిలాగా పాలించబడేవారు అనమాట. తర్వాత పారోలు పిరమిడ్లను తమ సమాధులుగా నిర్మించుకునేవారు. ఈ పారోలు వచ్చేసి తమ సమాధులు నిర్మించుకునేవారు అనమాట. పిరమిడ్లనే తమ సమాధులుగా నిర్మించుకునేవారు. ఈజిప్ట్ యొక్క లిపి వచ్చేసి హోరియోగ్లైఫిక్. ఈజిప్ట్ యొక్క క్యూనిఫారం వచ్చేసి వీళ్ళదనమాట, మెసపటోనియా. ఈజిప్ట్ వాళ్ళ నాగరికత యొక్క లిపి వచ్చేసి హోరియోగ్లైఫిక్ అనమాట. హోరియోగ్లైఫిక్. ఈజిప్ట్ నాగరికత ప్రజలకు గణిత శాస్త్రం, గణిత శాస్త్రం, వైద్య శాస్త్రం గురించి తెలుసు. ఈజిప్ట్ నాగరికత ప్రజలకు గణిత శాస్త్రం, గణిత శాస్త్రం, వైద్య శాస్త్రం గురించి తెలుసు. చైనా నాగరికత మాట్లాడుకున్నాం. మెసపటోనియా చెప్పుకున్నాం, ఈజిప్ట్ చెప్పుకున్నాం. తర్వాత ఇప్పుడు వచ్చేసి చైనా నాగరికతను హోయాంగ్హో నది ప్రాంతంలో విలసిల్లింది. హోయాంగ్హో నది వరదలను ఊహించలేము, అంటే వరదలు అనేది మనము ఎక్స్పెక్ట్ చేసి రావన్నమాట. ఆ విధంగా ఊహించలేము. చైనా నాగరికతలకు పర్వతాలు, ఎడారులు సహజ అవరోధాలుగా ఉన్నాయి. ఈజిప్ట్ నాగరికతకు అయితే మనకు ఎడారి, అంటే ఈజిప్ట్లో వచ్చేసి ఎడారి సహజ అవరోధంగా ఉంటే ఇక్కడ చైనా నాగరికతకు పర్వతాలు సహజ అవరోధాలుగా ఉన్నాయి.
చైనా నాగరికతలో సామాజిక వర్గాల విభజన ఎక్కువగా ఉంది. చైనా నాగరికత సిల్క్ ఉపయోగించేవారు. చైనా నాగరికతలో నాణ్యాలను డబ్బుగా ఉపయోగించేవారు. సిల్క్ ఉపయోగించేవారు. సామాజిక వర్గాల విభజన ఉంది. చైనా నాగరికతలో సమాజం, కుటుంబం ముఖ్యమైనవి. అవరోధాలు వచ్చేసి పర్వతాలు, ఎడారులు. చైనా నాగరికతలో వ్రాత కలదు. వాళ్ళ నాగరికతలో వ్రాత కలదు. చైనా నాగరికత ఇనుము ఉపయోగించారు. మెసపటోనియా వాళ్ళైతే కాంస్యం ఉపయోగించారు. చైనా నాగరికతలో వాళ్ళైతే ఇనుమును ఉపయోగించారనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకు ఆర్యుల దండయాత్ర వల్ల సింధు నాగరికత పతనమైందనే సిద్ధాంతాన్ని మార్టిన్ వీలర్ అనే చరిత్రకారుడు అంగీకరించలేదు. ఎవరు అంగీకరించలేదు అనడం కన్నా ఏ చరిత్రకారుడు అంగీకరించలేదు, అసలు ఆయన ఏం అంగీకరించలేదు అంటే ఆర్యుల దండయాత్ర వల్ల సింధు నాగరికత పతనమైందనే విషయాన్ని ఈ మార్టిన్ వీలర్ అనే వ్యక్తి అంగీకరించలేదు. సింధు నది తన ప్రవాహ మార్గాన్ని మార్చుకోవడం వల్ల వరదల వల్ల సింధు నాగరికత ప్రథమైనట్లు చరిత్రకారులు భావిస్తున్నారు. ఇక చరిత్రకారులు ఏమంటున్నారంటే సింధు నది తన ప్రవాహ మార్గాన్ని మార్చుకోవడం వల్లే వరదల వల్ల ఆ నాగరికత అనేది అంతమైంది అని భావిస్తున్నారు. కానీ ఆర్యుల దండయాత్రల వల్ల కూడా ఈ సింధు నాగరికత పతనమైంది అని ఈ విషయాన్ని మనకు మార్టిన్ వీలర్ అనే చరిత్రకారుడు అయితే ఒప్పుకోలేదన్నమాట. సింధు నది మరియు దాని ఉపనదులు నీరు ఎండిపోవడం వల్ల కూడా ప్రజలు ఆ ప్రాంతాన్ని వదిలి వెళ్ళారని కొంతమంది చరిత్రకారులు కూడా ఈ విధంగా భావిస్తున్నారు. ఇక ఏది ఏమైనా ఆర్యుల పుట్టుపురోతుల గురించి అనేక సిద్ధాంతాలు అనేవి ఉన్నాయన్నమాట. వాటిలో ఏది నిజమో ఏది నిజం కాదో మనకు తెలియదు పర్టికులర్గా. అయితే వచ్చిన ఊహాగానాలన్నింటిని కూడా మనం చదువుకోవడమే. ఆర్యులు మధ్య ఆసియా ఆర్కిటిక్ ప్రాంతం నుండి వచ్చారని కొందరు అభిప్రాయం. ఆర్య పుట్టుపురోతుల గురించి కూడా అనేక సిద్ధాంతాలు ఉన్నాయి. ఇప్పుడు సింధు నది ఏ విధంగా అయితే పతనమైందని అందరు ఇలా ఊహించుకుంటున్నారో ఆర్యులు కూడా అదే విధంగా ఉందన్నమాట. ఆర్యులు ఇక్కడ నుంచి మధ్య ఆసియా ఆర్కిటిక్ ప్రాంతం నుంచి, మనకు ఆర్కిటిక్ అనేది పైన ఉంటుంది కదా, ఇక్కడ ఆర్కిటిక్ ప్రాంతం నుంచి మధ్య ఆసియా నుండి వచ్చినారని కొంతమంది అభిప్రాయం. ఆర్యులు ఆల్ప్ పర్వతాల్లో తూర్పు భాగం నుండి వచ్చారని మరికొంతమంది అభిప్రాయం. ఆర్యులు ఆల్ప్ ప్రాంతాల్లోని తూర్పు భాగం నుండని, ఆర్యులు మధ్య ఆసియా ఆర్కిటిక్ ప్రాంతం నుంచి వచ్చారని, ఆర్యులు ఇండో యూరోపియన్ సమూహాలకు చెందిన వారని కొందరి అభిప్రాయం అనమాట. ఆర్యుల నాగరికతకు సింధు మరియు సరస్వతి నది మైదాన ప్రాంతాలు వికసించింది. ఎక్కడంటే సింధు సరస్వతి గగ్గర్ నది ప్రాంతంలో అయితే మనకు హరప్ప నాగరికత వికసించింది. అదేవిధంగా ఆర్యుల నాగరికత వచ్చేసి సింధు సరస్వతి మైదాన ప్రాంతంలో వికసించింది అనమాట. వేద సాహిత్యం ఆవిర్భవించిన కాలాన్ని వేదకాలం అని అంటారు. వేద సాహిత్యం ఆవిర్భవించిన కాలాన్ని వేదకాలం అంటారు. తారెడారిలో ఇంకిపోయినదే సరస్వతీ నది. ఋగ్వేదంలో సరస్వతీ నది గురించి పలుమార్లు చెప్పడం జరిగింది. ఏ వేదంలో అంటే ఋగ్వేదంలో సరస్వతీ నది గురించి పలుమార్లు చెప్పడం జరిగింది. ఆర్యుల గురించి తెలుసుకోవడానికి వేదాలు, ఇతిహాసాలు, పురావస్తులు మనకు ఉపయోగపడతాయి అనమాట. ఆర్యుల గురించి తెలుసుకోవడానికి మనకు వేదాలు, ఇతిహాసాలు, పురావస్తాలు అనేవి ఉపయోగపడతాయి. ఇప్పుడు మనం ఇంతకుముందు సింధు నాగరికత గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు ఆర్యుల నాగరికత గురించి తెలుసుకోవడానికి మనకు ఉపయోగపడేవి ఏంటంటే వేదాలు, ఇతిహాసాలు, పురావస్తు ఆధారాలు. ఆర్యుల గురించి తెలుసుకోవడానికి ప్రధాన ఆధారం వేద సాహిత్యం. మనకు సంస్కృత భాషలో వేదం అంటే ఉన్నతమైన జ్ఞానం, ఆత్మజ్ఞానమే. వేదాలను శృతులు అని కూడా పిలుస్తారు. పండితులు కనుగొన్న పరమ సత్యాలే వేదాలు. భారతీయ యోగాకు ఆధారం వేదాలు. మన యోగాకు ఆధారం ఏంటంటే వేదాలు. వేదాలు లోతైన ఆధ్యాత్మిక శాస్త్రీయ జ్ఞానం కలదు వేదాలు. వేదకాలానికి మళ్ళీ వెళ్ళండి అని స్వామి దయానంద సరస్వతి పిలుపునిచ్చారు. తర్వాత వచ్చేసి వేద సాహిత్యంలో 4 ప్రముఖ వేదాలు ఉండేవి. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం. ఏవేవి అంటే వేదం 4 ప్రముఖ వేదాలు. ఋషులు సంకలనం చేసిన శ్లోకాల సముదాయాన్ని ఋగ్వేదం అంటారు. తర్వాత యజుర్వేదం అంటే యజ్ఞాలు కర్తృవులు నిర్వహించి పాటించాల్సిన నియమాలను తెలిపేది యజుర్వేదము. ఇక సామవేదం అంటే పాటలు, సాంగ్స్ అని గుర్తుపెట్టుకోండి. పాటల రూపంలో ఉన్న ప్రార్థన సంకలనమే సామవేదం. భారతీయ సంగీతం యొక్క మూలాలు ఇక్కడ ఉన్నట్టే సామవేదంలో. నేనైతే సాంగ్స్ అని గుర్తుపెట్టుకున్నాను ఈ సామవేదాన్ని. యజుర్వేదం అంటే యజ్ఞాలు. ఇంకా ఋషులు సంకలనం చేసే శ్లోకాలన్నీ మనకు ఋగ్వేదంలో ఉంటాయి. ఇక అథర్వణ వేదం నుంచి శ్లోకాలు మరియు పాటల సంకలనమే అథర్వణ వేదం. శ్లోకాలు అంటే ఫస్ట్ది, 3వది కలిపితేనే మనకు వచ్చేది అంటే 4వది. శ్లోకాలు తర్వాత పాటల సంకలనమే మనకు అథర్వణ వేదము. ఇది వేదాల గురించి చెప్తున్నారనమాట. ఓకే, బ్రాహ్మణాల్లో వేదాలు ఉన్నటువంటి శ్లోకాలు, కర్తృలు మరియు తత్వాల గురించి గద్య రూపంలో ఉన్నాయి. ఏ రూపంలో ఉన్నాయంటే మనకు ఇది గద్య రూపంలో ఉన్నాయన్నమాట. గద్య రూపంలో బ్రాహ్మణాల్లో వేదాలు ఉన్నటువంటి శ్లోకాలు, క్రతువులు, తత్వాల గురించి గద్య రూపంలో ఉన్నాయి. బ్రాహ్మణాలలో వేదాలలో ఉన్నటువంటి శ్లోకాలు, కర్తృవులు మరియు తత్వాల గురించి గద్య రూపంలో ఉంటాయి. అరణ్యకాలు అనేవి విద్యావాదం, క్రతువులు, సంస్కారాల గురించి తెలిపేవి. అరణ్యకాలు, బ్రాహ్మణకాలు పెద్ద తలనొప్పి అండి. అరణ్యకాలు అనేవి విద్యావాదం, క్రతువులు, సంస్కారాల గురించి తెలియజేస్తుంది. బ్రాహ్మణకాలు అనేది వేదాల్లో ఉన్నటువంటి శ్లోకాలు మరి అక్కడ చదవాల్సిన తత్వాల గురించి గద్య రూపంలో ఉంటే అది బ్రాహ్మణకాలు. ఉపనిషత్తులు మాతృ గ్రంథాలుగా భావిస్తాం మనము. ఉపనిషత్తు అంటే ఆత్మ ప్రకృతి యొక్క రహస్యాలను తెలియజేసేది. ఇక్కడ అరణ్యకాలం అంటే ఏమి, బ్రాహ్మణకాలం అంటే ఉపనిషత్తు అంటే అక్కడ ఆప్షన్లో ఇచ్చి చంపుతున్నాడు. సరైనది సరికాంది గుర్తుపెట్టుకోండి డెఫినేషన్ అని.
ఆత్మ ప్రకృతి యొక్క రహస్యాన్ని తెలియజేసేదే మనకు ఉపనిషత్తులు. వేదకాలాన్ని 2 రకాలుగా వర్గీకరించవచ్చు. తొలి వేదకాలం, మలి వేదకాలం. తొలి వేదకాలం అంటే ఆర్యుల రాక, క్రీస్తు పూర్వం 1500 నుంచి 1000 వరకు. తొలి వేదకాలం వచ్చేసి క్రీస్తు పూర్వం 1500 నుంచి 1000 వరకు. మలి వేదకాలం వచ్చేసి 1000 నుంచి 600 వరకు. మలి వేదకాలం వచ్చేసి 1000 నుంచి 600 వరకు. తొలి వేదకాలంలో సమాజము, ఇప్పుడు చూడండి తొలి వేదకాలం అన్నింటిని ఒకసారి చూసుకుంటే ఇవి ఉండే పాయింట్స్. తొలి వేదకాలంలో సమాజమే కుటుంబానికి ప్రాథమిక అంగం. సమాజమే కుటుంబానికి ప్రాథమిక అంగం. తొలి వేదకాలం గురించి మాట్లాడుకున్నట్టయితే కుటుంబానికి ప్రాధాన్యం ఉండేది. ఉమ్మడి కుటుంబ వ్యవస్థ అమల్లో ఉండేది. కుటుంబానికి పెద్ద తండ్రి. అలాగే మనం ఇంకొక పాయింట్ చూసినట్టయితే ఏమంటే ఇక్కడ తొలి వేదకాలంలో అన్ని పాజిటివ్ థింగ్సే ఉండేవన్నమాట మనకు. తొలివేద కాలంలో వచ్చేసి మనకు అన్ని పాజిటివ్ థింగ్సే ఉండేవి. అంటే రాజులు కానీ, స్వయంవరం కానీ, ఈ విధంగా అన్నీ కూడా మనకు మంచిదంతా తొలివేద కాలంలో ఉందని ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి మీరు. సమాజమే కుటుంబానికి ప్రాథమికంగా, ఉమ్మడి కుటుంబ వ్యవస్థ అమల్లో ఉంది. కుటుంబానికి పెద్ద తండ్రి. యుద్ధ ఖైదీని దాసులు అనేవారు. దాసులను బానిసలుగా చూసేవారు. ఒకే భార్యను కలిగి ఉండడం సాధారణంగా ఉండేది. సమాజంలో స్త్రీలకు గౌరవం ఉండేది. స్త్రీలు వేదాలను అధ్యయనం చేసేవారు. ఇక్కడ అంతా ఇప్పుడు మనం ప్రజెంట్గా మంచి అని ఏదని భావిస్తున్నామో అదంతా కూడా మనకు తొలి వేదకాలంలో ఉండేది. కుటుంబానికి పెద్ద తండ్రి. యుద్ధ ఖైదీలు దాసులు అని పిలిచేవాళ్ళు. ఈ పాయింట్ చాలాసార్లు అడిగాడు. అదే దాసులను బానిసలుగా చూసేవారు. సమాజంలో స్త్రీలకు గౌరవం ఉండేది. ఇంకా స్త్రీలు కూడా చాలామంది అంటే ఇక్కడ తొలివేద విద్యావంతులైన స్త్రీల గురించి కూడా చెప్తున్నాడు. తొలివేద కాలంలో ఇంకా బాల్య వివాహం, సతీ సహగమనం అమల్లో ఉండేది. స్త్రీలు తమ భర్తను స్వయంవరం ద్వారా ఎంపిక చేసుకునేవారు. వితంతు పునర్వివాహాలు అమల్లో ఉండేవి. బాల్య వివాహము, సతీ సహగమనం అమలో లేవు. అంటే ఇవి ఎంత చెడు కదా. బాల్య వివాహము, సతీ సహగమనం అమలో లేవు. స్త్రీలు తమ భర్తను స్వయంవరం ద్వారా ఎంపిక చేసుకునేవారు. ఇదంటే స్వేచ్ఛ ఉందని తెలుపుతుంది. వితంతువు మళ్ళీ వివాహం చేసుకునేది అమల్లో ఉండేది తొలివేద కాలంలో. ఇంకా విద్యావంతులైన స్త్రీలు వచ్చేసి ఘోష, అపాల, లోపాముద్ర, ఇంద్రాణి, విశ్వవర వీరంతా తమ భర్తలతో కలిసి ధార్మిక కార్యక్రమం పాల్గొనేవారు. అలాగే విద్యావంతులైన స్త్రీలు పేర్లను గుర్తుపెట్టుకొని ఘోష, అపాల, లోపాముద్ర, ఇంద్రాణి, విశ్వంబర. తొలి వేద కాలంలో వేషధారణ ఏ విధంగా ఉండేది అంటే వాస, ఆదివాసం ధరించేవారు. వాస అంటే ధోవతి, ఆదివాసం ధరించేవారు. ఆదివాస అంటే శరీరం పైభాగాన్ని కప్పుకునేది. వాస అంటే ధోవతి. ఇప్పుడు కూడా ధోవతి కట్టుకుంటారు కదా. వాస అంటే ధోవతి. ఆదివాస అంటే అంటే పైన కాబట్టి శరీరం పైభాగాన్ని కప్పుకునేది. దుస్తులను బంగారు దారంతో కుట్టేవారు. బంగారు దారంతో. స్త్రీలు చెవిరింగులు, కంఠబణాలు, గాజులు, కాలు పట్టీలు ధరించేవారు. ఇది ఎక్కడ మనం ఆ చరిత్ర కూడా చెప్పుకున్నాం కదా మనము. సింధు నాగరికతలో కూడా మనం దీన్ని చెప్పుకున్నాం. చెవిరింగులు, కంఠాభరణాలు, గాజులు, కాలి పట్టీలు. అయితే అక్కడ కాలి పట్టీలు లేదు, ఇక్కడ ఉందన్నమాట, అంతే తేడా. స్త్రీలు తలకు నూనె రాసుకుని జడలు వేసుకునేవారు. పురుషులు గడ్డాలు మీసాలు పెంచుకునేవారు. ఇదంతా తొలివేద కాలంలో అనమాట. తొలివేద కాలంలో వినోదాలు వచ్చేసి మనకు రథపు పంద్యాలు, వేట, మల్ల యుద్ధాలు, నాట్యం, సంగీతం. రథపు పంద్యాలు అక్కడ మనకు సింధు నాగరికత అయితే ఎద్దుల పోటీలు ఇంపార్టెంట్గా చెప్పారు. ఇక్కడ తొలివేద కాలంలో రథ పంద్యాలు, వేట, మల్ల యుద్ధాలు, నాట్యం, సంగీతం మొదలైనవి ఉండేవి. తర్వాత వచ్చేసి తొలివేద కాలంలో 3 రకాల సంగీత వాయిద్యాలు ఉపయోగించేవారు. ఇక్కడ చూడండి, తొలివేద కాలంలో మనకు రథ పంద్యాలు, వేట, మల్ల యుద్ధాలు, నాట్యం, సంగీతం ఉంది. అదే మనకు సింధు నాగరికతలో అయితే ఎద్దుల పోటీలు ఉండేది. ఇక్కడ చూడండి, తొలివేద కాలంలో సంగీత వాయిద్యాలు వచ్చేసి మనకు ధ్వని, తంత్రి, వాయు అంటే 3 రకాలు ఉంటాయి. ధ్వని, తంతి, వాయు. తొలివేద కాలంలో విద్య వచ్చేసి గురుకులాల్లో ఉండేది. మనకు లైబ్రరీలో ఉండేదా ఆ విధంగా అడిగినారనమాట. తొలివేద కాలంలో విద్య గురుకులాల్లో ఉండేది. యుద్ధ తంత్రం నేర్పేవారు, వ్యవసాయం నేర్పేవారు, వేదాంతం నేర్పేవారు, హస్తకళలు నేర్పేవారు, పశువుల పెంపకం నేర్పేవారు అనమాట. ఇప్పుడు మనము అసలు ఆప్షన్లో పశువుల పెంపకం ఇస్తే ఇవ్వము, ఎందుకంటే పశువుల పెంపకం కూడా వేదకాలంలో విద్యలో ఉండేదని ఆశ్చర్యపోతాము, అయితే ఉంది. యుద్ధ తంత్రం, వేదాంతం, వ్యవసాయం, పశువుల పెంపకం, హస్తకళలు నేర్పేవారు అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకు వేదకాలంలో ఆహారం వచ్చేసి బియ్యం, బార్లీ, బీన్స్. అక్కడ కూడా మనకు ఉంది కదండి, బార్లీ ఉంది, అక్కడ గోధుమ ఉంది. అక్కడక్కడ అంటున్నా అంటే సింధు నాగరికతలో బియ్యం, బార్లీ, బీన్స్, నువ్వులు, రొట్టెలు, కేకులు. ఇక్కడ చూడండి, పాలు, వెన్న, మజ్జిగ, పండ్లు. నేనైతే కేకులు అనే ఆప్షన్ వచ్చినప్పుడు కానిది ఏది అంటే ఇదే చూస్ చేసుకున్నాం. మామూలుగా బిట్స్ తయారు చేస్తుంటాం కదా మేము టెలిగ్రామ్లో. మనం ఇచ్చినప్పుడు ఏంటంటే బియ్యం, బార్లీ, బీన్స్, నువ్వులు, రొట్టెలు, పాలు, వెన్న, మజ్జిగ, పండ్లు ఇవన్నీ కామన్. కానీ కేకులు ఇస్తే ఆ కేకులు ఇప్పట్లో కదా, అప్పట్లోనే ఉన్నాయా కేకులు అని నేను ఆ విధంగా ఎలిమినేట్ చేసుకున్నాను. కానీ ఆప్షన్లో ఖచ్చితంగా కేకులు ఉంది. తొలివేద కాలంలో ఆహారం వచ్చేసి బియ్యం, బార్లీ, బీన్స్, నువ్వులు, రొట్టెలు, కేకులు, పాలు, వెన్న, మజ్జిగ, పండ్లు. తొలివేద కాలంలో మతం వచ్చేసి మనకు
ఆర్యులు దేవుడు ఒక్కడే అని నమ్మేవారు. ఇక్కడ మతం గురించి మాట్లాడాలైతే దేవుని అనేక రకాలుగా ఆరాధించి చేరుకోవచ్చు అని నమ్మేవారు. ప్రపంచమంతా ఒకే చైతన్యం వ్యాపించి ఉంటుందని నమ్మేవారు. ప్రతి వ్యక్తి దేవుని అంశతో జన్మించాడని వీరి నమ్మకం. వీరి యజ్ఞాలు చేసేవారు. తొలి వేద కాలంలో మతం చూసి ఆర్యులు దేవుడు ఒక్కడే అని నమ్మేవారు. తర్వాత దేవుని అనేక రకాలుగా ఆరాధించి చేరుకోవచ్చు అని నమ్మేవారు. ప్రపంచమంతా ఒకే చైతన్యం వ్యాపించి ఉంటుందని నమ్మేవారు. ప్రతి వ్యక్తి దేవుని అంశం జన్మించాడని వీరి నమ్మకం. తొలి వేద కాలంలో కుల వివక్ష లేదు. కులాంతర వివాహాలపై నిషేధం లేదనమాట. తొలి వేద కాలంలో కుల వివక్ష లేదు. కులాంతర వివాహాలపై నిషేధం కూడా లేదు. అంటే మనం ఇక్కడ కులాంతర వివాహాలు చేసుకోవచ్చు కదా, కులాంతర వివాహంపై నిషేధం లేదనమాట. అంటే ఇప్పుడు నిషేధం ఉంది అంటే ఇప్పుడు ఉంది. ఎందుకంటే మతం వాళ్ళ గొప్ప, వీళ్ళు గొప్ప, వాళ్ళు కాదు వీళ్ళు కాదు అనే దాంట్లో ఉంది. కానీ అప్పట్లో అయితే నిషేధం లేదు. తర్వాత ఆర్యులు తెగలుగా జీవించేవారు. తెగ నాయకుని రాజన్ అని అంటారు. ఆర్యులు తెగలుగా జీవించేవారు. ఎలా అంటే తెగలుగా జీవించేవారు. తెగ నాయకుని రాజం అంటారు. రాచరికం వంశపార్యం కాదు. ఇది కూడా మంచి పాయింటే. రాచరికం అనేది వంశపార్యం కాదు. ఎవరు తెలివితేటలు బలవంతం ఉంటే వాళ్ళు వెళ్ళవచ్చు. తర్వాత రాజులకు పరిపాలన విషయంలో సలహాలు ఇవ్వడానికి సభా సమితి అనేవి 2 సభలు ఉండేవి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి కాలం గడిచే కొద్దీ వేదకాల ప్రజలు సింధు సరస్వతి మైదాన ప్రాంతాల నుంచి గంగా యమున మైదానం వైపుకు వెళ్ళారు. ఎక్కడి నుంచి ఎక్కడ దాకా అంటే సింధు నది, సింధు సరస్వతి మైదాన ప్రాంతాల నుంచి గంగా యమున మైదానాల అంటే మనకు పైకి అనమాట గంగా యమున ప్రాంతాల మైదానం వరకు వెళ్ళారు. మరియు వింధ్య పర్వతం దాటి దక్షిణ పదం వైపు కూడా తరలివారు. వింధ్య పర్వతం దాటి దక్షిణ పదం వైపు కూడా వీళ్ళు వచ్చారనమాట. మళ్ళీ వేదకాలం. ఇప్పుడు తొలి వేదకాలంలో అంత పాజిటివ్గా నేర్చుకున్నాం. మళ్ళీ వేదకాలంలో కొంచెం ఆపోజిట్ ఉండదు. దానికి చూడండి, రాజు చాలా శక్తివంతమయ్యాడు. అంటే రాజే ఇక్కడ శక్తివంతంగా తయారయ్యాడు అనమాట. సభా సమితి ప్రాంతాలు కోల్పోయాయి. నిదానంగా సభా సమితి ప్రాంతాలు కోల్పోయాయి. రాచరికం వారసత్వంగా మారింది. తొలి వేదకాలంలో వారసత్వం కాదు. రాజులతో రాజ్యం విస్తరించిన కష్టం మీద రాజసూయాగాలను చేసేవారు. తొలి వేదకాలంలో లేదు. తర్వాత మళ్ళీ వేదకాలంలో వచ్చేసి సాంఘిక వ్యవస్థలో అంటే ఆశ్రమ వ్యవస్థ ప్రారంభమైంది. 4 రకాలు: బ్రహ్మచర్యం, గృహస్థాశ్రమం, వానప్రస్థాశ్రమం, సన్యాసం. బ్రహ్మచర్యం, గృహస్థాశ్రమం, వానప్రస్థాశ్రమం, సన్యాసం. స్త్రీల స్థానం దిగజారింది. విద్యావంతులు కూడా చాలా తక్కువ అయినారనమాట. తర్వాత వర్ణ వ్యవస్థ ప్రారంభమైంది. కులాంతర వివాహం మీద నిషేధం లేదని చదువుకున్నాం తొలి వేదకాలం. మళ్ళీ వేదకాలంలో స్త్రీల స్థానం దిగజారింది. వర్ణ వ్యవస్థ ప్రారంభమైంది. బాల్య వివాహాలు, సతీ సహనం ప్రారంభమైనాయి అనమాట. తర్వాత వచ్చేసి మనకు రాజులు మరియు ఉన్నత వర్గాలలో వారిలో బహుభారతత్వం ప్రారంభమైంది. అక్కడ ఒకే భార్య స్వయంవరం ఉండేది. మలివేద కాలంలో బహుభారతత్వం మొదలైంది. మలివేద కాలంలో మతం వచ్చేసి యజ్ఞాలు, యాగాలు తరచుగా చేసేవారు. విష్ణువు, శివుడు, స్కందులను పూజించేవారు. ఆర్యులు దేవుడు ఒక్కడే నమ్మేవారు తొలి వేద కాలంలో. అయితే మలివేద కాలంలో శివుడు, విష్ణువు, స్కందుడులను పూజించేవారు. ముగ్గురు చూడండి, శివుడు, విష్ణువు, స్కందుడు. కన్ఫ్యూజ్ అవ్వద్దు. లక్ష్మి, సరస్వతి, పార్వతి అనే దేవతలు కూడా ప్రాముఖ్యత పొందారు ఇక్కడ మలివేద కాలంలో. కానీ తొలి వేద కాలంలో ఆర్యులు మాత్రమే దేవుడు ఒక్కడే అని నమ్మేవారు. లక్ష్మి, సరస్వతి, పార్వతి అనే దేవతలు ప్రాముఖ్యతను పొందారు. విష్ణువు, శివుడు, స్కందుడును పూజించేవారు. రామాయణం, మహాభారతం అనే ఇతిహాసాలు కూడా ఇక్కడ రావడం జరిగింది. రామాయణం, మహాభారతం 2 భారతీయ జీవన విధానానికి కళకు మార్గదర్శకమైనాయి. రామాయణాన్ని ఆది కావ్యం అంటారు. రామాయణాన్ని సంస్కృత భాషలో వాల్మీకి రచించాడు. రామాయణాన్ని సంస్కృత భాషలో ఎవరు రచించారంటే వాల్మీకి రచించారు. రామాయణంలో శ్రీరాముడిని ఆదర్శ పాలకుడియ, సోదరుడియ, కుమారుడియ. పాలకుడు కరెక్టే కదా, సోదరుడు కరెక్టే కదా, కుమారునియ కూడా, ఎందుకంటే తండ్రి మాటను జవదాటలేదు. రామాయణంలో రాముడిని ఏ విధంగా ఉంచారంటే పాలకుడియ, సోదరుడియ, కుమారియ ఆదర్శం. రామాయణంలో సీతను ఆదర్శ మహిళ, ఇంకా అంతే, ఆదర్శ మహిళ సీతను వర్ణించాడంట. ఎందుకంటే అన్ని కష్టాలను భరించింది కాబట్టి ఆమెను మనము ఆదర్శమూర్తిగా భావిస్తాం అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మహాభారతం సంస్కృతంలో వేదవ్యాసుడు అనే ఋషి రచించాడు. అనమాట. మనకు మహాభారతాన్ని, రామాయణాన్ని ఆది కావ్యం అంటారు. వాల్మీకి రచించాడు రామాయణాన్ని. అయితే సంస్కృత భాషలో వాల్మీకి రామాయణం రాస్తారు, ఆది కావ్యం అంటాము. మహాభారతాన్ని సంస్కృతంలో వేదవ్యాసుడు అని ఋషి రచించారు. అధర్మంపై ధర్మం సాధించే యుద్ధమే మహాభారతంలో చెప్పబడిందంట. అధర్మంపై ధర్మం గెలవడమే మహాభారతం గురించి మనకు ఇక్కడ చెప్పబడింది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనము నెక్స్ట్ 7th లెసన్ గురించి చెప్పుకుందాం. ఓకే, థ్యాంక్ యూ ఆల్. ఇవి అనమాట మనకు సోషల్లో 6th లెసన్ అనమాట. ఇక్కడ మనము ఈ లెసన్లో వచ్చేసి మనము రామాయణం, మహాభారతాలు అంటే ఇక్కడ మలివేద కాలంలో వీటి గురించి చెప్పడం జరిగింది. ఆర్యుల నాగరికత, తర్వాత సింధు నాగరికత, తొలి వేద కాలంలో ఏ విధంగా ఉండేది, మలివేద కాలంలో ఏ విధంగా ఉండేది అనేది మనం ఇక్కడ డిస్కస్ చేయడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ ఆల్.